బాల్క సుమను ఏదైతే పార్టీ కార్యకర్తలను పార్టీ శ్రేణులను రెచ్చగొడుతున్నాడో దానికి పునాది కేటీఆరే. కేటీఆర్ సొంత కొడుకులాగా పార్లమెంటుకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చి సొంత డబ్బులు ఇచ్చి బాల్క సుమన్ను గెలిపించుకున్నారు. నా సొంత కొడుకు, నా సొంత అన్న అని అనుకున్నారు. అలాంటి బాల్క సుమన్ ప్రజలు బీఆర్ఎస్ను ఓడగొట్టిన కాంచి జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ కుట్ర అనేది కేసీఆర్ ఫామ్ హౌస్లోనే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అగ్నిగుండం సృష్టించాలి, తెలంగాణ రాష్ట్రంలో ట్రైన్లను కాల్చేయాలి, రైలు పట్టాలను కూల్చేయాలి, ఆఫీసులను కాలబెట్టాలి, రైతులు వస్తలేరు, ప్రజలు వస్తలేరు, ఎవరు ఎన్ని చెప్పినా వస్తలేరు. ఎన్ని చేసి మనం అధికారంలో రావాలంటే ఆ రోజు దోచుకున్న డబ్బు ఉంది, ఆ రోజు దోచుకున్న వనరులు ఉన్నాయి, ఆ రోజు దోచుకున్న సంపద ఉంది. కాబట్టి దాన్ని వెదజల్లుతాం, ఎన్ని డబ్బులైనా ఇస్తాం, మీరు అల్లర్లు చేయండి, రోడ్ ఎక్కండి, బస్సులను కాలబెట్టండి, ట్రైన్ల కాలబెట్టి అనడం ఈ దుర్మార్గం అని చెప్పి దీని కుట్ర కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉంది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర డీజీపీ దీని మీద సుమోటో కేసు ఫైల్ చేసి కేసీఆర్ను కూడా విచారించవలసిన అవసరం ఉంది ఈ కేసులో. ఎందుకంటే ఈ పార్టీకి సంబంధించిన వేదికలో మాట్లాడిన బాల్క సుమన్ సొంత మాటలు కావాలి. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇలాంటి చీప్ ట్రిక్స్ పాలు చేసి 200 మంది చావు కారకున్నాయని ఇది బాల్క సుమన్, హరీష్ రావు. మళ్ళీ ఏదో పెద్ద కుట్ర తెరదీస్తున్నారు వీళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఏదో చావుకు ఒడిగట్టేటట్టున్నారు. కాబట్టి ఆ కుట్రకు పునాది కేసీఆర్ యొక్క ఫామ్ హౌస్లోనే కుట్ర జరిగింది. కాబట్టి ఆ కేసీఆర్ పైన కేటీఆర్ పైన సమగ్ర విచారణ చేయాలని కాంగ్రెస్ పార్టీ బలంగా డిమాండ్ చేస్తుంది.